తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా ఉద్భవించిన ఈ మెరుపు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 95కు చేరింది. మరో 500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్ఆర్ఐలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్లోని 4 జిల్లాల్లో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది. వరద తీవ్రతకు వంతెనలు, రహదారులు, డజనుకు పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. బాధితుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. मेलम्ची भन्थ्यो यो मेलम्चीको बाउ हो यो यत्रो यत्रो बाढी आएको छ यहाँ तर सिमतोर पुगिसक्यो हेर्नु तलको सोलर हेर्नु सोलर सबै गइसक्यो. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోషి నదికి ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. టిబెట్ రసువాగడ్డి సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో కొండ చర్యలు విరిగిపడటంతోనే ఈ విపత్తు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలు, శాటిలైట్ చిత్రాల ద్వారా అధికారులు గుర్తించారు. కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహానికి అడ్డుపడటం ఆకస్మిక వరదలకు కారణమైనట్లు తెలుస్తోంది. లెంథే నది ఉప్పొంగి ఆ వరద నీరు బోటేకోషి మీదుగా త్రిశూలి నదిలోకి ప్రవేశించడంతో రసువా, దాడింగ్, నువాకోట్, చిత్వాన్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో కలిపి మొత్తం 95 మంది మరణించినట్లు నేపాల్ అధికారులు ధృవీకరించారు. మెరుపు వరదల ధాటికి నదీ తీర ప్రాంతాల్లో ఉన్న అనేక భవనాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. బురదలో అనేక మంది కూరుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ వరద ఉధృతికి కనీసం 4 శాశ్వత వంతెనలతో పాటు పలు తాత్కాలిక వంతెనలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. వరద ఉధృతికి 42 కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోవడంతో పాటు 13 జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితిని సమీక్షించిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సహాయక చర్యలకు ఆదేశించారు. నేపాల్ సైన్యం హెలికాప్టర్లు, డ్రోన్లు, స్నిఫర్ డ్రాగ్స్తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి సుమారు 93 మందిని రక్షించింది. వీరిలో 30 మందిని కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. భోటేకోషి, త్రిశూలి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ ఆకస్మిక వరదల్లో సుమారు 400 మంది పర్యాటకులు గల్లంతు కాగా అందులో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. గల్లంతైన భారతీయుల్లో అత్యధికులు కైలాస మానస సరోవర్ యాత్ర నిమిత్తం టిబెట్కు వెళుతున్న వారని అధికారులు పేర్కొన్నారు. 44 మంది నేపాల్ ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 80 మంది భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారు. భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు గల్లంతైన వారి కోసం ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. ये बंदा